ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ ఎత్తుల పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహ రచనలు. ఒకరిని మించి మరొకరు ఎక్కడా తగ్గేదేలే అంటున్న అభ్యర్థులు. నిడదవోలు నియోజకవర్గంలో బరిలోకి దిగిన 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు తమ ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ 2024 ఎన్నికలు ఓటర్లను అయోమయ పరిస్థితికి గురిచేస్తున్నాయి. నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వ్యక్తులలో ఒకరు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కాగా, ఇదే నియోజకవర్గంలో ద్వారకా తిరుమల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరొక స్వతంత్ర అభ్యర్థి కంచర్ల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా మరో దుర్గేష్ బరిలోకి దిగడంతో నిడదవోలు ఓటర్లు కన్ఫ్యూజ్కు గురవుతున్నారు. ఇంచుమించు ఒకే పేర్లతో ఉన్న అభ్యర్థులు పోటీ చేయడంతో నిడదవోలు ప్రజల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇంచుమించు ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో ఉమ్మడి పార్టీల నాయకులకు కార్యకర్తలకు దుడుకు మొదలయ్యింది. నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు కాగా బాలెట్ నంబర్ 7. నిడదవోలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కంచర్ల దుర్గేష్ ఎన్నికల గుర్తు బకెట్, బాలెట్ నంబర్ 6. కేవలం ఎన్నికల గుర్తు బాలెట్ నెంబర్తో మాత్రమే వీరిని గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు తమ బాలెట్ నెంబర్లను, ఎన్నికల గుర్తులను ఎక్కువగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓట్లను చీల్చడం కోసమే ఇటువంటి ఎత్తులు ప్రత్యర్థులు వేస్తున్నారని ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా నిడదవోలు పట్టణాభివృద్ధి తమతోనే సాధ్యమని, తామే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ దుర్గేష్కి ఓటు వేయాలి అనేది మా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్లో కథనాన్ని బట్టి ప్రజలు ఎంచుకోగలరు.